చివరి రోజులలో మరి ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనం ఒక జ్ఞాపకం చేసుకోవడానికి మరి దేవుడు నాకు ఒక మరి భావం కలిగించినాడు. మరి అదే పంచుకోబోతున్నాను. మరి తెలుగు రాని వారి పిల్లలకైతే ఐఎమ్ టెలింగ్ యూ ద సాంగ్ వాజ్ ఆల్ అబౌట్ ద లార్డ్ రైటింగ్ అవర్ డీడ్స్ అండ్ అవర్ సిన్స్. మన పాపాల విషయంలో, మనం చేస్తున్న కార్యాల విషయంలో రాస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి అప్పచెప్పాల్సిందే అని మనము మరి వాక్యం ద్వారా కూడా గమనిస్తున్నాం. ఒకటి ఏంటంటే చివరి రోజులలో ఉన్నాము, మరి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఎంతమంది చూస్తున్నాము? దేవుని రాకడ కోసం ఎంతమంది చూస్తున్నాం? ఇంకా కొంచెం సమయం లోకంలో ఉందామా? ఇంకా లోకం చూడలేదు నేను, ఇంకా లోకంలో నేను ఇంకా సంతోషించాలా, కొంచెం ఇంకా నేను ఈ లోకంని ఆనందించాలా, లోకంలో కొంచెం సుఖపడాలని కొందరికి ఆశ ఉండొచ్చు. కానీ అది మన క్రైస్తవులకు ఉండదు. ఎంత త్వరలో అంత త్వరలో మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, దేవునితోటి ఉండాలని మనం ఆశ కలిగి ఉంటాం. మరి ఈ చివరి రోజులో చివరి రోజు కోసం వేచి ఉన్నాము. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలా ఏంటంటే, క్రైస్తవులు చివరి రోజు కోసం వేచి ఉంటున్నప్పుడు మరి ఆది అంతము లేని వానితోటి మరి వేచి ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్ యు వెయిటింగ్ విత్ ద లార్డ్ హూ ఈస్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్? మనం వేచి ఉన్నాం, అంతం కోసం వేచి ఉన్నాం. కానీ ఆది అంతము లేని వానితోటి మనం వేచి ఉన్నామా లేదా అనేది ప్రశ్న. అప్పుడే కదా మనకు ఒక నిరీక్షణ. ఏంటి? మనము ఎత్తబడతామన్నది ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది అని నేను అడుగుతలేను ఈరోజు. కానీ ఎందుకంటే అది అడిగినప్పుడల్లా పోయి నేను మళ్ళీ 2 రోజులు మొక్కల నుండి ప్రార్థన చేయాల్సి వస్తుంది. దేవా ఇంకా కొన్ని చేతులు లేపితే బాగుంటుంది, ఇంకా కొన్ని మంది చేతులు లేపితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మరి అందుకే ఏం చేస్తాను, అవి అడగను. కానీ ఎవరికి వాళ్ళకి తెలుసు మనం వేచి ఉన్నామా, ఆర్ వి రెడీ టు బీ టేకెన్ అప్ బై ద లార్డ్. మన దేవుడు ఆయన పిలుపు ఇచ్చినప్పుడు మనం ఎత్తబడతామా అనేది మనం ఈ లోకంతో మన లెక్కలు సరి చేసుకొని మరి రెడీగా ఉన్నామా. మన ఏమంటారు దాన్ని, అకౌంట్స్ని ఏమంటారు? లెక్కలే అంటారా? లెక్కలు మరి సరి చేసుకుంటూ అన్నీ మనము రెడీగా ఉన్నామా లేదా అనేది ప్రశ్న మనకు మిగిలిపోతుంటుంది. అందుకే అంటుంటాడు ఒకటి ఏంటి, లూకా సువార్త 21వ అధ్యాయంలో మరి 28వ వచనంలో అంటాడు. ఏమంటాడు చూద్దాం. లూకా సువార్త 21:28వ వచనంలో, అమ్మా ఇవన్నీ ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తల మన విడుదల సమీపిస్తుందని ఎంచుకొని ఆయన రాకడ కోసము ఎదురు చూడమని చెప్తున్నాడు. వీఆర్ సపోజ్ టు లిఫ్ట్ అవర్ హెడ్స్, అంటే వేచి ఉండుమని చెప్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాము. ఇది చాలా సింపుల్గా ఒక సీరియస్ పాయింట్. మరి మొన్న నేను ఒకటి చెప్పినాను. ఏంటి, మనకి ఇక ఫోన్లు కూడా అవసరం ఉండవంట. ఇప్పుడు ఏముంటాయి, అద్దాలు ఉంటాయి. ఇప్పుడు అద్దాలు ఎవరెవరు వేసుకుంటారు? అద్దాలు వేసుకుంటున్నారు కదా కొందరు. ఇప్పుడు అద్దాలు వేసుకుంటేనే ఆ స్క్రీన్ కూడా నీ అద్దాల మీదనే వచ్చేస్తుందంట. ఏది, నువ్వు ఫోన్ కూడా ఎత్తడం అవసరం లేదు, ఫోన్ తీసుకుపోవడానికి అవసరం లేదు. మరి ఎంతోమందికి ఫోన్లు పడేస్తూ ఉంటారు. మరి కొందరు అయితే ఊరికే పడిపోతుంటాయి, కొత్త ఫోన్ అడుగుతుంటారు. ఎంతమంది, మా ఇక్కడ శీల లేదు కానీ నా ముందే రోజుకి 3 సార్లు పడేస్తుంది. 3 సార్లు రోజుకి నా ముందు పడేస్తుంది. మొన్న ఎవరు అన్నారు ఏంటి, బ్రదర్ సిస్టర్కి కొత్త ఫోన్ కావాల్సిందేమో మరి పడేస్తుంది చూడండి. వారి ముందే 3 సార్లు పడ్డది. అక్కడ మాట్లాడుతున్నాను 3 సార్లు పడ్డది. అయ్యో అది కొత్త ఫోనే అని చెప్పిన. అలా ఉంటాయి, కొన్ని పడిపోతున్నప్పుడు అవి నష్టమవుతుంటాయి. కానీ అలాంటి టెక్నాలజీ వచ్చేసింది. అది ఎలా వచ్చేసింది టెక్నాలజీ? ఏం చేస్తారంటే మనకు పచ్చబొట్టు వేస్తారంట. పచ్చబొట్టులోనే సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్సే మనను ఏం చేస్తాయంట, ఆ సర్క్యూట్నే ఒత్తేస్తే నీకు నీ అద్దాల మీదనే కనిపించేస్తుంటుంది అనమాట. దానికే ఏముంటుంది, స్పీకర్లు కూడా ఉంటాయంట. నీ అద్దం ఫ్రేమ్స్ కూడా స్పీకర్లు ఉంటాయంట. ఇలాంటి టెక్నాలజీ వచ్చేస్తుంది. ఎవరు చేస్తున్నారు? అది మైక్రోసాఫ్ట్ వాళ్ళే చేస్తున్నారు. బిల్ గేట్స్ అనౌన్స్ చేస్తున్నాడు, సూన్ టాటూస్ విల్ టేక్ ఓవర్ కమ్యూనికేషన్స్ అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఏంటి, మనకు
చివరిలో ఇలాంటిది జరుగుతుంది. మన నొసలి మీదనో మరి ఎక్కడేంటి ముద్ర వేయబడుతుంది. దానికన్నా ముందు ఏం కావాలో మనం ఎత్తబడాలి. అంటే అది జరుగుతూనే ఉంది, కానీ దానికన్నా ముందు మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడడానికి మనము మరి చివరి రోజులలో మనం ఎత్తబడే వారులాగా మరి ప్రవర్తిస్తున్నామా లేదా అని మనము ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 119 119 సామ్ 147 148. ఇప్పుడు వేచి ఉన్నవాడు, యథార్థంగా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నవాడు ఎలా ఉంటాడు అక్కడ కొన్ని చూద్దాం. లెట్ us ఎగ్జామిన్ వాక్యంలో ఎలా ఏమంటుందని చూద్దాం. 119 గట్టాక ఏం చేస్తున్నారంట? తెల్లవారకు ముందే నేను మొర పెట్టి తిని కొన్ని మైక్ ఇవ్వాలి. అంత దూరం నుంచి మెల్ల కొంచెం మైక్ ఇవ్వండి అక్కకి. మొర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును అంటున్నాడు. చూడండి ఎంతమంది మరి వాక్యము తెల్లవారకు ముందే చదువుతాం చెప్పండి. హౌ మెనీ ఆఫ్ us read? 1 2 నువ్వు లేవవు, ఎందుకు చేయలేపుతావు? ఆఫీస్లో చదువుతావా? అది తెల్లవారకు ముందు అంటే బిఫోర్ గెటింగ్ అప్, అంటే బిఫోర్ ద ఎర్లీ మార్నింగ్. 2 3 కొంచెం చదువుతున్నారు. ఎందుకు అన్నాడు? అదే అంటే ఆయన రాకడ ముందు ఇదొక సాదృశ్యంగా ఏమంటున్నాడంటే, రాకడ ముందు ఏంటి మనము వేచి ఉంటూ సిద్ధపడాలని, సిద్ధంగా ఉంటున్నామా అని ఒక ప్రశ్న. ఆ సిద్ధంగా ఉండడంతో ఏమవుతుందంటే, ఇప్పుడు సాతాను కూడా బాగా తెలుసు ఏంటి ఆయన రాకడ త్వరలోనే ఉంది అని. ఇదే సమయంలో ఏం చేస్తాడంటే మనం పడివేయాలని ప్రయత్నం చేస్తుంటాడు, మన శోధన ఎక్కువ చేస్తుంటాడు, మన మీదకి ఎక్కువ బాధలు కష్టాలు, లేకపోతే ఏం చేస్తాడు సుఖాలను ఎక్కువ పంపిస్తుంటాడు. కొందరికి సుఖాలు ఎక్కువ పంపిస్తుంటాడు. ఎందుకు? సుఖం ఎక్కువ ఉంటే ఏం చేస్తాము? దేవుని దగ్గర రాము. ఇంకెందుకు దేవుడు ప్రార్థించాము. అదే కష్టం నష్టమైపోతే మోకాళ్ళ మీద పడి ఉంటాం. అలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కొందరికి. అందుకే అనిపిస్తుంది కొందరికి వాళ్ళు ఏ దేవుని దగ్గర సరిగా లేరు, కానీ దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు అనిపిస్తుంది. ఎవరు దీవిస్తుంటారు వాళ్ళని? లోకాన్ని ఎవరు దీవిస్తున్నారు? సాతాను దీవిస్తుంటాడు. ఎందుకు? వాళ్ళు దేవుని దగ్గరికి రావద్దు అని. అలాంటివి కూడా చాలా జాగ్రత్త ఉండాలి. చాలా మటుకు నేను అంటుంటాను, చాలా యవనస్తుల గురించి నేను ప్రార్థన చేస్తుంటాను. ఎందుకు? వాళ్ళకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలు వాళ్ళు ఫలించాలని. లాస్ట్కి ఏమవుతుంటుంది? ఉద్యోగాలే వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నాయి? అడ్డంగా ఉంటాయి. ఒక సహోదరి ఉంది, రాత్రి 2 గంటలకు వస్తుంది ఉద్యోగం నుంచి, మన ఇంట్లోనే ఉంది, పడుకొని ఉంది. ప్రార్థన జరుగుతుంది, ఆరాధిస్తున్నాం, కానీ ఇంకా పడుకొని ఉంది అక్కడ. ఎంతో బాధ. ఉద్యోగాలైనా నీకు దేవునికి మధ్యలో వచ్చేసినాయి, దేవుడు దీవిస్తాడా అది రేపు? గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ. అలాంటి చివరి రోజులలో మరి మనకు ఎన్నో పరీక్షలు వస్తుంటాయి. మరి ఏ విధంగా వేచి ఉన్నాము, సిద్ధపాటుతో ఉన్నాము, దేవుని పిలుపు కోసం మనము మన చెవులను ఏం చేస్తున్నాము? ఆలకించి మరి నాకు వినిపిస్తుందా, దేవుని కోసం ఎప్పుడు వస్తుందా స్వరము, ఎప్పుడు వస్తుందా స్వరము అని వేచి ఉన్నామా అనే ప్రశ్న మనము అనుదినము అడుక్కుంటుండాలి. ఇంకోటి ఏంటి? మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త ఈ చివరి రోజులలో దేవుని రాకడ ముందు, ఆ తెల్లవారక ముందు, బిఫోర్ ద డాన్ హ్యాపెన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈవెన్ వాట్ జీసస్ డిడ్ ఆల్సో వి విల్ ఎగ్జామిన్. మార్క్స్ వార్త, మార్క్ 1st chapter 35th verse. మార్క్ 1వ అధ్యాయము 35వ వచనం. ఎప్పుడు లేచాడు? పెందల కాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశముకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అంటున్నాడు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు లేచినాడు? ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే హీఈస్ ప్రిపేరింగ్. ఎక్కడికి వెళ్ళినాడు? దూరంగా వెళ్ళిపోయినాడు.
ఎక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండానో, ఎక్కడ ఆయనకు ఎటువంటి శబ్దాలు ఈ ప్రపంచం కొంచెం ఎక్కడ ఏకాంతమైన ప్రాంతంకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువే ఏం చేస్తున్నాడు? మనకు ఉదాహరణంగా ఒక మార్గం చూపించినాడు. మరి మనం అలాగ జీవిస్తున్నామా? అలాగ మనము ప్రార్థన చేస్తున్నామని ఒక ప్రశ్న. మరి ఇలాంటి మనకు అలవాట్లు లేకపోతే, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ హ్యాబిట్స్, దెన్ ఆర్ వి లుకింగ్ ఫార్వర్డ్ టు ద ర్యాప్చర్? మరి ఆయన పిలుపుకి మనం ఎదురు చూస్తున్నామా అనేది ప్రశ్న. ఇంకోటి కూడా చూద్దాం. కీర్తన 139, 23, 24. కీర్తన 139, 23, 24. ప్రార్థన ఎలా ఉంటుంది చూడండి. దేవుని రాకడ కోసం, దేవుని పిలుపు కోసం ఎదురు చూచు వారి ప్రార్థన ఎలా ఉంటుంది చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అని అనుకుంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకు అనుకుంటున్నాడు? చాలా మటుకు మనం ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, లోకంకి అంకితం అయిపోయి, లోకంని ప్రేమించి మనం లోకంతో మన స్టాండర్డ్లు పెంచుకుంటాం. లోకం అంతా కూడా ఇలా చేస్తుందా, మనం కూడా లోకంతో ఇలానే జీవిస్తాము. లోకంలో అందరూ సరే అంటున్నారు కదా, మనం ఇలానే చేద్దాం అనుకుంటాం. చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, కొందరు అంటే తెలిసిన వాళ్ళు, అంటే చాలా దగ్గర వాళ్ళు పెద్ద చర్చికి వెళ్తారు. వెళ్ళదని ఏం అంటలేను నేను. ఎవరితో వెళ్తారు? మన ప్రియులతోటే, చుట్టాలతోటే వెళ్తారు. నాకు ఒక బాధ ఏంటంటే, ఒక రక్షింపబడిన కుటుంబము వాళ్ళతోటి అక్కడ ఎవరితో వెళ్తున్నారు? వాళ్ళు ఇంకా రక్షింపబడలే, దేవుని సరి తెలుసుకోలే. వాళ్ళతో సహవాసము కోసము, సమాజంలో ఒక గుర్తింపు కోసము, అక్కడ నేను సంఘంకి వెళ్ళినాను ఒకరోజు, ఒక సండే ఫోటో పెట్టుకొని ఎవరికి పంపిస్తున్నారు? యేసుప్రభు వాట్సాప్ పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఎవరెవరు వచ్చి నా సంఘానికి చూసుకోవడానికి. దే వెయిటింగ్ ఫర్ యువర్ వాట్సాప్ టు షో దట్ ఓ ఐ హావ్ కమ్ ఫర్ వర్షిప్. అవునా? అలాంటి పరిస్థితులలో దిస్ హెస్ బికమ్ ఏ రెగ్యులర్ హ్యాబిట్ కొందరికి. ఏంటి? నేను ఆరాధనకి వెళ్తున్నానని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి. నువ్వు ఎవరితో ఉన్నావు? రక్షింపబడని వారితో ఉన్నావు. మరి నువ్వు అక్కడ వాళ్ళతో ఏమి చూపిస్తున్నావు, ఏమి చెప్తున్నావు? దేవుడు ఏం చేస్తుంటాడు? అలాంటి పరిస్థితులు కూడా నీకు ఏం చేస్తుంటాడు? నీకు చూపిస్తుంటాడు. చాలా మటుకు మనం చేస్తున్న తప్పులు, చేస్తున్న పాపాలు మనకు తెలియదు. ఎందుకు? లోకంలో మనకేం కావాలా? గుర్తింపు కావాలా, లోకంలో మనకు ఒక హోదా కావాలా, లోకంలో మనకు ఒక స్థాయి కావాలా, లోకంలో మనకేం కావాలా? శబాష్, మెప్పు కావాలి. దానికోసం ఏం చేస్తాం మనము? ఏమైనా కానీ నేను అన్ని పెద్దవి ఆలోచిస్తాను, పెద్దవి చూస్తుంటాను, అన్నీ చేస్తుంటాను, అలాంటి ఆలోచిస్తుంటాను. కానీ అయ్యో, ఎంతోమంది ఏం చేస్తున్నారు? సాతానుడు ఎక్కడ పట్టుకుంటాడు? అక్కడ పెద్ద దగ్గరనే పట్టుకుంటుంటాడు. ఎందుకు? అక్కడ ఒక్క వారిని పట్టుకుంటే మొత్తం ఎంతోమంది నాశనం అయిపోతారు. అది గుర్తించుకో. వాక్యం చదువుతారా అనుదినము? చదువు. మరి ఆ మంచి మాట ఏంటండి? బిఫోర్ డాన్ దాన్ని ఏమంటున్నాడు? మంచి ఏంటది? మరొకసారి చదవండి. అది మార్క్లో 1వ అధ్యాయము 35 ఏమన్నాడు? ఒక నైస్ వర్డ్ అక్కడ ఉంది. పెందల కడ లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వేచి ఉంటున్నారు, ఎంతమంది దేవుని కోసం దేవా రా అని ప్రార్థన చేస్తున్నారు. మరి నాలో ఉన్న తప్పులు చూపించమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అలాంటి భావముతో ఉన్నప్పుడు దేవుడు కొంచెం చూపిస్తుంటాడు. ఏంటి? ఇదో ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, అయ్యో నువ్వు ఇక్కడ నాకు దూరంగా ఉన్నావయ్యా, ఇదో నువ్వు అనుకుంటున్నది ఏదో ఈ లోకంలో ఇది సరిగానే ఉండొచ్చు, ఇది ఎంతో మంచిగా ఉండొచ్చు నీకు అనిపిస్తుందేమో, కానీ వాక్యముకి అనుసరిస్తే అది నీకు
సరి అనేది కాదు అని మరి చూపిస్తుంటుంది. సో దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దేవుని రాకడ కోసం చూస్తున్నామా, మరి మన లోకంలోనే మనం జీవిస్తున్నామా అనేది ఆలోచన ఈరోజు మనకు రావాలి అని మరి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటి కూడా చూద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఏముంటుంది? ఇన్ Matthew 6 chapter, what do you see? The Lord's Prayer కదా, దేవుడు ప్రార్థన మనకు నేర్పించినట్లు మనం చూస్తున్నాం. ఆ ప్రార్థనలో ఆయన రాజ్యం కోసము ఆయన ప్రార్థిస్తాడు. అవునా? ఆయన రాజ్యం కోసమే ప్రార్థిస్తాడు. ఏమని రాస్తాడు అక్కడ? యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. ఏమంటాడు? నీ రాజ్యము వచ్చును గాక, గాక, నీ చిత్తం నెరవేరును గాక. నెరవేరు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? మనం ఏం చేస్తుంటాము? మన చిత్తము దేవునికి పూస్తుంటాం. మనకి ఇష్టాలు ఏం చేస్తాం? దేవా, ఇదో నాకు ఇది కావాలా, ఇది నీకు ఇష్టమే కదా, నాకు ఇది దయచేయి. ఎంతమంది ఎన్నిసార్లు మరి ఏదైనా ఒక కార్యం, ఒక క్రియ చేయకముందు, ఏదైనా కొనకముందు, ఏదైనా విషయంలో తలంపులు కాకముందు, అంటే రాకముందే మరి దేవా, ఈ విషయంలో నీ చిత్తం ఏంటి? వాట్ ఈస్ యువర్ విల్ టువర్డ్స్ దిస్ పర్చేస్ దట్ ఐ హ్యావ్? ఈ విషయంలో నీకు ఏంటి తలంపులు? నా పిల్లల చదువు విషయంలో, ఈ కాలేజ్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది మంచి కాలేజే, ఎంతోమంది దీనికి చదువుతున్నారు, కానీ నీ చిత్తం ఏంటి? ఎంతమంది అడుక్కున్నా? దట్ ఈస్ ఇంపార్టెంట్. అప్పుడు ఎందుకు? అప్పుడు దేవుడు నీతో వాక్యంతో, నువ్వు అనుదినము దేవుడు వాక్యము చదివితే, పద్ధతిగా చదివితే, నువ్వు ఒక ఆసక్తితో చదివితే, ఇదేంటిది? సజీవమైన వాక్యం. ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్ అండ్ ఇట్ విల్ టాక్ బ్యాక్ టు యూ. ఏం చేస్తుంది నీతో? అది మాట. పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యం ద్వారా నీకు ఏం చేస్తుంటాడు? నీకు తెలియపరుస్తుంటాడు. హి విల్ కీప్ టెలింగ్ యూ. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్గా జీవించాలంటే, లోకంలో విజయవంతంగా జీవించాలంటే, దేవుని కార్యాలు చూడాలి అంటే ఏం చేయాలి? మనము ఇలాంటి జీవితాలు జీవించాల్సిందే. ఇలాంటి జీవితాలు తప్పకుండా జీవించాల్సిందే. మరి సిద్ధపడుతున్నామా? ఏమైపోతుందంటే పొద్దున్న లేవగానే ఏం చేస్తాము? ఈరోజు పనులు మనకున్నాయి, దేవుడు ఇచ్చిన ఉద్యోగం కరెక్టే, నీకు ఈ లోకరీతిగా నువ్వు ఏం చేస్తున్నావు, కొన్ని బాధ్యతలు నీకు ఉన్నాయి, అవన్నీ కూడా చేయు. కానీ దాని విషయంలో నువ్వు చేయకముందు ఏం కావాలా? దేవునికి సమయం ఇస్తున్నావా? దేవుని అడుక్కుంటున్నావా? ఆ దినమంతా దేవాన్ని నడిపించు. ఈరోజు నేను ఇన్ని కార్యాలు చేయబోతున్నాను, మరి దేవు అడుగడుగునా నువ్వు నా తోడై ఉండు అని ఎంతమంది అడుక్కుంటున్నాం? చివరి మట్టుకు ఆ చివరి కోసం వేచి ఉన్నాము, కానీ ఆ ఆది అంతము లేని వానితోటి వేచి ఉన్నావా లేదా అనే ఒక ప్రశ్న ఈరోజు మనకు ముందు నిలబడి ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అందుకే అంటాడు, ఏమంటాడు? ప్రకటన గ్రంథంలో 22:13 అంటాడు చూడండి. Revelation 22:13. Revelation 22:13. 22:13 వచనం. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని అంటున్నాడు. ఇది ఎక్కడి నుంచి ఉంది? ఆయన రాకడ గురించి, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఆది కాండం నుంచే ఉంది. మనం అనుకోదు ఏదో యేసు వచ్చినప్పటి నుంచి ఉందని. ఆల్ ద స్క్రిప్చర్స్ పాయింట్ టు జీసస్ క్రైస్ట్. కంపల్సరీ ఏంటుంది? వాక్యం అంతా కూడా ఏంటుంటుంది? లేఖనాలు అన్నీ కూడా క్రీస్తు గురించే ఉంటున్నాయి. ఆయన రాకడి కోసం, ఆయన విమోచన విషయంలోనే ఉంటుంది. నిన్ను దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ఎరిగి ఉన్నాడంట? జగత్ పునాది వేయక మునుపే మనను ఎరిగి ఉన్నాడు. మరి ఆయనకు తెలీదా ఆదమవ్వ మరి ఏం చేస్తారు? పాపం చేస్తారని తెలీదా? హీ నోస్. ఆయన ప్రణాళికలో ఏముంది? ఆ విధంగా సృష్టిస్తాడు, ఆ విధంగా ఏం చేస్తాడు? వాళ్ళకు కొన్ని కార్యాలు, క్రియలు వాళ్ళ జీవితాలను నిర్ణయిస్తాడు. దాని విషయంలో వాళ్ళు ఏం చేస్తారు? పడిపోతారు. మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళని విమోచించుకుంటాడు. మళ్ళీ ఆయననే ఏం చేస్తాడు? వచ్చి విమోచించుకుంటాడు. అంటే ఆయన ప్రేమ మనకు చూపించాలని మనం ప్రత్యేకించబడినమని తెలుసుకుంటాం. ఎంతమంది తెలుసుకున్నారు ఇప్పటిదాకా? మనం ఏంటి? దేవుడు మనను ఎంచుకొని ఉన్నాడు, మనను ఎంతో ప్రేమతోటి మనను ప్రత్యేకించుకున్నాడు అని ఎంతమంది ఎరిగి ఉన్నారు చెప్పండి? అందరం క్రీస్తులో ఉన్నవారు అందరం ఏం చేసుకున్నాడు ఆయన? ఈరోజు వాక్యం వింటున్నామంటే అది ఎవరిది చిత్తం? అది దేవుని చిత్తం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే అది ఎవరి చిత్తం? అది దేవుని. నేను ఏదో కష్టపడి వస్తున్నామని కాదు, ఎంతో గొప్ప భాగ్యము తరుణమైన ఇచ్చి ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు.
మనం అనుకుంటాం ఏదో నేను కష్టపడి వస్తున్నాను, నేను దేవుని ఎంచుకున్నాను. ఆ ఇంగ్లీష్లో ఒక పాట పాడతాం కదా మనం. అది ఆ పాట ఏముంది? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అంటాం కదా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. కానీ మనల్ని ఎవరు చూస్ చేసుకున్నారు? ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నందుకే మనం ఈరోజు ఇక్కడ ఉన్నందుకు మనం దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకోటి కూడా అంటున్నాడు, అవకాశాల కోసము ప్రార్థన చేయమంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఆయన వాక్యమును ప్రచురించడానికి, ఇతరులకు మనం ఒక మాదిరి ఉండడానికి, ఇతరులకు సాక్షులు ఉండడానికి, ఇతరులకు మనం ఆయన రాజ్యం కోసం వాడబడడానికి ఏం చేయాలా? అవకాశాల కోసం ప్రార్థన చేయాలి. కొలొస్సియన్స్ 4:3 4:3 కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:3 మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అంటున్నాడు. See, he is asking for an opportunity to pray. మా గురించి ప్రార్థన చేయండి అని మరి ఏం చేస్తున్నాడు పరిశుద్ధైన పౌలు? నాకు అట్లాంటి అవకాశం ఇచ్చేటట్లు వాక్యం చెప్పుకోవడానికి, ఇతరులకు మాదిరి ఉండేటట్టు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఈరోజు నేను స్కూల్కి వెళ్తున్నాను, ఈరోజు నా ఉద్యోగంకి వెళ్తున్నాను, నేను నా వ్యాపారం మీద వెళ్తున్నాను. మరి నాకు నువ్వేం చేయు? మార్గాలు తెరువు దేవా. నేను ఎక్కడ నీకు మాదిరి ఉంటాను, నేను ఎక్కడ నీకు సాక్ష్యంగా ఉంటాను, నీ రాజ్యం కోసం వాడబడడానికి దేవా నాకు ఒక అవకాశం ఇవ్వు దేవా అని ఎంతమంది అడుక్కుంటున్నాం? చాలా తక్కువ. ఈ విషయంలో నేను కూడా వెనుకబడి ఉన్నాను. అది అనుదినము అడుక్కోవాలి. మార్గాలు తెరువు దేవా. ఈరోజు నాకు మనం ఏం చేస్తుంటాము? బయటికి వెళ్ళగానే ఏమైపోతుంటుంది? ఆ లోకంలో ఏమైపోతుంటాం? కలిసిపోతుంటాం. వాళ్ళ మాటల్లో కలిసిపోతుంటాం. వాళ్ళ తలంపులలో మనం ఏమైపోతున్నాం? ఏకీభవిస్తుంటాం. వి మింగిల్ విత్ దెమ్, వి కీప్. అది ఉంటుంది. కానీ ఐఎమ్ సెపరేటెడ్, ఐఎమ్ చూజన్, ఐఎమ్ ఎలెక్టెడ్. ప్రత్యేకపరచబడిన వాణిని, నన్ను ఎంచుకున్నవాడు, నేను పరిశుద్ధుని అని ఎంతమంది మరి అలా విధంగా ప్రార్థన చేసుకుంటున్నాం? ఆలోచించాడు. మంచి పాట పాడింది. అన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు రాసుకుంటున్నాడు. ఎందుకు? రేపు అన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? అతనికి లెక్క అప్పగింపు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. కానీ మనం దేవుడిని ఏం చేస్తున్నామంటే, వెయిటర్గా రెస్టారెంట్కి వెళ్తే ఏం చేస్తాము? వెయిటర్ ఉంటాడు చూడండి, ఆ వెయిటర్గా మార్చేస్తాం. దేవా, నాకు టీవీ కావాలా. దేవా, నా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ కావాలా. దేవా, నా పిల్లం పాతగా అయిపోయింది. నేనేమన్నా ఎందుకు నవ్వుతున్నారండి? కొందరు అలా కూడా ఉన్నారు. నేను వింటున్నాను, అలా చేస్తున్నారు. ఎందుకు? మా ఇంటి వెనకాల పొద్దున్న ఒకడు వస్తుంటాడు. ఏమంటాడు? పాత సామాన్ పాత ఇవ్వండి, కొత్త ఇస్తాం, పాత ఇవ్వండి, కొత్త ఇస్తామంటే నేను నిన్న అన్నా, అదో శీలా, నేను ఆ కూరలు ఉప్పేలేదు. ఎందుకు? అదో పాత సామాన్ కావాలన్న గురించి మాట్లాడినాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి లోకంలో ఇదైపోతుంటాయి. వి కీప్ మింగ్లింగ్ విత్ ద వరల్డ్. మనం ఈ లోకంలో మనము మునిగిపోతుంటాం. అవకాశం కోసం అడుగుతుంటున్నాం. అలాగే అంటున్నాడు. ఏమంట? మనం పొద్దున్న లేవగానే రాత్రి జామున ఏం చేయాలంటే, మనము ఇల్లు ఎంతమంది పొద్దున్న లేవగానే ఊడుస్తారండి? అయ్యో, క్రైస్తవులకు అట్లాంటి అలవాటులు లేవండి. క్రైస్తవులకు అట్లాంటి అలవాటులు ఏడున్నాయి? మా ఇంటి ముందు మేము ఇంకా వండుకొని ఉంటాం. నేను పొద్దున్నే లేస్తాను కదా అని తెలుసు. మా ఇంటి ముందు అందరు పాపం ఉన్న వాళ్ళంతా హైందవులే, అవునా? అది ఏం చేస్తారు? పొద్దున్న లేచి వాకిలి ఊడుస్తారు, నీళ్ళు జల్లుతారు, మంచిగా ముగ్గు వేస్తారు. వాళ్ళ ఇల్లు మంచిగా కనిపించాలండి. మనకేముంది? మనకు శుభ్రంగా ఉండేది అవసరమే
లే. ఇంకా ఇంకా ఫోన్ చేస్తే 10 గంటలకు, అబ్బా ఏదో ఫోన్ చేస్తున్నాడు, ఏదో ఉన్నది ఈరోజు అనుకుంటారు కొందరు. 10 గంటలకు ఫోన్ చేస్తుంటే, 11 గంటలకు ఫోన్ చేస్తుంటే, అయినాక అంటారు ఒక మాట, ఎందుకమ్మా నేను ఫోన్ చేసినప్పుడు లేపలేదు అంటే, మీరు ఆ టైంకి నేను లేవలేదన్నా. మళ్ళీ అబద్ధం కూడా ఆడారు కొందరు. మళ్ళీ అయినాక చేయొచ్చు కదంటే, ఇక మళ్ళీ చేస్తే మళ్ళీ నేను తిడతారు కదా మీరు, నేను ఆ టైం కూడా ఇవ్వలేదు అని ఒకరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటున్నాడు చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అనుదినము లేవగా ఏమనాలా మనము, రాత్రి పడుకోక ముందు కూడా ఏం చేయాలి మనము, మన హృదయాన్ని, మన మనసులను, మన జీవితాన్ని ఏం చేయాలి మనము, చీపురు కట్టెతోటి ఏం చేయాలా, ఊడ్చుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఎందుకు ఆయన ఏమంటున్నాడు, ఆయన మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు. ఎందుకు? అదే రాత్రి ఆయన పిలుపు వచ్చింది అనుకోండి, మనం ఇలాంటి ప్రార్థన చేసుకోకుండా, మనం అదే విధంగా ఆయనకు క్షమాపణ అనుకోకుండా ఆ లెక్కలు సరి చేసుకోలేదు అనుకోండి, ఎత్తబడతామా? ఎత్తబడతామా? పాపమును ఆయన సహించలేడు. ఆ తండ్రి ఆ రోజు, ఏ రోజు సిలువ మీద యేసు ప్రభు మరణించినప్పుడు, అవునా, సిలువ మీద ఏమవుతున్నాడు, మరణం సంభవిస్తుంది. ఆ సమయంలో ఏం చేసినాడు? అప్పుడు అంటాడు, ఏలి ఏలి సబక్తనీ అంటాడు. ఎందుకు అంటున్నాడు? నన్ను నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నాడు. ఎందుకు చూడలేడు? ఎందుకు చూడలేడు? దేవుడు ఆయన మీద ఏముంది? మన పాపం ఉంది. ఆ నిర్దోషి మీద మన పాపం ఉంది. ఆ పాపం ఆయన చూడలేడు. He cannot see sin. యేసు ప్రభునే ఆయన చూడలేకపోతే మనం ఎంత? అందుకే మనల్ని చూసినప్పుడు ఎవరు కనిపిస్తారు ఆయనకి? ఎవరు కనిపిస్తారు? మన పరిశుద్ధత అనుకుంటున్నారా? మన మంచి పనులు అనుకుంటున్నారా? మన మంచి క్రియలు అనుకుంటున్నారా? కాదే. యేసు ప్రభు నీతి, న్యాయము, సత్యము, పరిశుద్ధత చూస్తాడు. He sees the goodness of the Lord. He sees the truth of the Lord. He sees the holiness of our Lord. మనం కనిపించము. ఓని చూస్తున్నాడు యేసు. అందుకే మనం వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు ఏముంటుంది? మనది ఒకటి ఉంటుంది పుస్తకము, ఇంకో పుస్తకం ఉంటుంది అక్కడ. మన క్రియలన్నీ కూడా అక్కడ రాసుంటాయి. ఇంకోటి ఏముంటుంది? యేసు ప్రభు పుస్తకం ఉంటుంది. తెలుసా? మనం చేసిన పాపాలన్నీ రాసుంటాయి, యేసు ప్రభు చేసిన అన్నీ కూడా రాసుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు? మనం వెళ్ళినగానే అక్కడ ఏం చేస్తాడు? తండ్రికి ముందు మనం వెళ్ళకముందు ఏం చేస్తాడు యేసు ప్రభు? ఆయన పుస్తకము మన పుస్తకము బదులు చేసేస్తాడు. ఆయన పుస్తకం ఇచ్చేస్తాడు. ఆయన పుస్తకము తీసి చూస్తే కొత్త పుస్తకం, దాంట్లో ఒక్క పాపం కూడా లేదు. ఆయన ఏం చేసినాడు? మన పుస్తకము, మనకొచ్చే ఏంటి శిక్షను, మనకొచ్చే మరణం ఏం చేస్తున్నాడు? ఆయన మీదకి తీసుకొని ఉన్నాడు. He has substituted his life for us. You have to understand that. How beautiful is our Lord. Are we getting ready for the rapture? నేను అదే అనబోతున్నాను. ఉద్యోగాలు పోతున్నాయి తెలుసా అందరికీ? ఎంతమంది తెలుసు ఉద్యోగాలు పోతున్నాయని? ఆల్ జాబ్స్ బై 1930 2030 సారీ, నేను ఇంకొక 100 సంవత్సరాలు వెనుకకే ఉన్నాను. 2030లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి, మన యవనస్తులు ఉన్నారు కదా, దే విల్ నాట్ హ్యావ్ జాబ్స్. ఉద్యోగాలు ఉండవు. ఎందుకు? ఏఐ వచ్చేసింది. వీళ్ళ ఉద్యోగాలు ఏఐ చేసేస్తుంది తప్పకుండా. ఎందుకు ఇవాళ ఉద్యోగాలు ఆల్రెడీ తీసేస్తున్నారు, ఎంతోమందిని తీసేస్తున్నారు. దే ఆర్ రిమూవింగ్ సో మెనీ పీపుల్. టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. ఎందుకు? రేపు ఇవన్నీ కూడా చేస్తారంట.
మనం స్కూల్లోకి పోవడం కూడా అవసరం లేదు, ప్రొఫెసర్స్ కావడం కూడా అవసరం లేదు, టీచర్స్ ఉండడం కూడా అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ థాట్. చూసారు ఎప్పుడన్నా చాట్ జీపీటీ ఎవరైనా చూసారా? హ్యావ్ యూ సీన్ చాట్ జీపీటీ? హ్యావ్ యూ సీన్ డీప్ సీక్? హ్యావ్ యూ సీన్ క్లాడ్? హ్యావ్ యూ సీన్ ఇవన్నీ చూస్తున్నారా? చూడండి, ఆ టూల్స్ ఎప్పుడైనా వాడుకొని చూడండి. మనతోటి మాట్లాడుతున్నాయి, మనకన్నా ఎక్కువ తెలివితోటి మాట్లాడతాయి అవి, మనకన్నా ఎక్కువ తెలివితోటి మాట్లాడుతుంటాయి. ఇంత తెలివి ఉందా దీనికి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మనకున్నది ఇంత మెదడే. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనద్దు, కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అనాలి. ఎందుకు? ఎన్నో మెదడులు తోటి తయారు చేసిన ఆ జ్ఞానం, అది ఎంతో జ్ఞానుల తెలివితోటి ఏంటి అది. ఇంకోటి ఏంటి? అడాప్టివ్ అంటే ఏంటి? అది ఈరోజు నేర్చుకుంటూ ఇంకా ముందుకి ఏం చేస్తుంది? ఇంకా ఫలిస్తుంది. అది అలాంటి జ్ఞానం అది మనకు ఎటువంటి, మనం దాని కింద ముందు ఇంకోటి ఏం చేస్తున్నారు? దానికి మమకారం అనేది నేర్పించలేదు. మనుషులే సిద్ధపరిచినారు కానీ దానికి మమకారము, సానుభూతి అనేది నేర్పించలేదంట. అందుకే రేపు ఏం చేస్తుంది? తప్పు చేస్తే శిక్ష, అంతే. రేపు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళే ఆలోచిస్తారు. రేపు శిక్షించేది వాళ్ళే. సానుభూతి, మమకారము ఇలాంటివి ఉండవంట. ప్రేమ, జాలి అనేది ఉండదు, దయాళత్వం అనేది ఉండదు. ఎందుకు? అవి కొన్ని పారామీటర్స్ మీద సిద్ధపడినాయి. నేను నిన్నటి నుంచి వర్క్షాప్ అటెండ్ అవుతున్నాను, నిన్న ఈరోజు రేపు దాకా. నేను అందుకే తెలుసుకోవాలని, ఎందుకంటే తెలుసుకోవాలని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక వర్క్షాప్ అటెండ్ అవుతున్నాను. దాన్ని తెలుసుకుంటున్నాను, ఇవన్నీ కూడా జరుగుతున్నాను. ఎంతో భయంకరమైన ఫ్యూచర్ అది, ఎంతో భయంకరమైన ఫ్యూచర్. మరి ఏం చేసుకోవాలా పిల్లలు? ఏం చేయాలా? దే హావ్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్. వాళ్ళు దాని విషయంలో చదువుకోవాలి. దానికన్నా దానిని కంట్రోల్ చేసేదాకా ఏం చేయాలా? ఏఐ జర్నలిస్టుల లాగా మారాలా. లేకపోతే ఏం చేయాలా? మారనాథ 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 అనుకుంటూ. మారనాథ అంటే ఏంటి అర్థము? ముందు మనకు ఫోన్లు, ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? ఎయిర్టెల్ అయినా, జియో అన్నా. ఎయిర్టెల్ ఎవరెవరి దగ్గర ఉంది? ఎయిర్టెల్ నంబర్. ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీ అని ఒక యాప్ని ఇస్తున్నారు ఫ్రీగా. ఒక సంవత్సరం మొత్తం ఫ్రీగా ఇస్తున్నారు. అది 17,000 సబ్స్క్రిప్షన్. అది ఎంత? 17,000 సబ్స్క్రిప్షన్. అది డౌన్లోడ్ చేసుకోండి, పర్ప్లెక్సిటీ అని ఫ్రీగా ఇస్తున్నారు ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్కి. అది పెట్టుకొని చూడండి. దాంట్లో మీరు ఒక క్వశ్చన్ పెట్టి చూడండి, నేను ఎవరు అని కొట్టండి, హూ ఆమ్ ఐ చెప్పేస్తుంది నువ్వు ఎవరో. అలాంటి జ్ఞానము దానికి ఉన్నట్టు మనం గమనిస్తున్నాం, అలాంటి తెలివి దానికి ఉన్నట్టు గమనిస్తున్నాం. మరి అలాంటి జ్ఞానము ఏంటి? దాన్ని మించిన జ్ఞానం ఎవరిది? మనది. మరి ఆయన రాకడ కోసం ఆయన ఎదురు చూస్తున్నామా? ఈ వాక్యంని ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఇది తప్పు 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 అని రుజుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుసా? 2000 సంవత్సరాల సుమారు, అంతే కదా? అప్పటి నుంచి ఈ వాక్యం ఏం చేస్తున్నారు? ఇది తప్పు అని. కానీ ఇప్పటిదాకా ఇది తప్పు అని రుజుపరచడానికి వాళ్ళకు చేతకాదు. ఎందుకు? సత్యమే అది. దట్ ఈస్ ఆల్ బట్ ది ట్రూత్. ఆ సత్యం ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు? ఒక పుస్తకంలో కాదు, ఎక్కడ రాసినాడు? మన హృదయాలలో రాసినాడు. నువ్వు తప్పు చేసినా కరెక్ట్గా ఉన్నావు, నీకు తెలిసిపోదా? నీ మనస్సాక్షి అనేది ఒకటి ఇచ్చినాడే, అది ఆయన నీతితో రాసినాడే, ఆయన మరణంతో రాసినాడే. మరి ఆ జయము నీకు ఇచ్చినాడే. మరి ఆ జయము ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. ఆర్ యు లివింగ్ అకార్డింగ్ టు ద విక్టరీ? ప్లీజ్ రిమెంబర్, యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. ఏంటి? మనము ఎక్కడి నుంచి పోరాడుతున్నాము? విజయముతో. ఎందుకు? యేసుప్రభు ఆల్రెడీ ఏం చేసినాడు? మన గురించి మరణించి లేచి ఉన్నాడు, మరణాన్ని ఆల్రెడీ జయించినాడు. మనకి ఎందుకు భయము? మంచిగా అంటాడు, ఓ డెత్ వేర్ ఇస్ దై స్టింగ్ అంటాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? జయించేసినాడే. ఆ జయించిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తున్నాం. 1 పేతురు, మనకు విట్నెస్గా, మనకు సాక్షిగా ఏముండాలంటే చూద్దాం. ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 1 Peter
2nd chapter, 11 and 12 verses. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పరదేశులు యాత్రికులు? అందరం. ఎంతమంది ఉన్నారు పరదేశులు యాత్రికులు? అంటే ఎవరు ఉండాలా? విశ్వాస్. నేను చెప్తున్నా, అంటే ఏంటి అంటే ఇల్లు లేనివారు. ఈ లోకానికి ఎందుకు వచ్చినాం? మనము పుట్టి ప్రయాణించడానికి వచ్చినాము. ఇల్లు కట్టుకొని, ఇల్లు మీద అప్పు చేసుకొని ఏం చేసుకోవాలా? దానిలో మునిగి దాన్ని కట్టుకోవడానికి నెల నెల కష్టపడుతూ జీవిస్తూ ఎందుకు? ఇక్కడ మనం ఏమైపోతున్నాము? ఈ లోకానికి తప్పేం కాదులేండి, నేను అనేది అట్లా అంతలేను, కానీ చెప్తున్నా. అంటే నేను కూడా ఉన్నా దాంట్లో, నేను కూడా ఉన్నా. కానీ దానికి మనం ఎక్కువ స్థానం ఇచ్చి, దానికి ఎక్కువ మనము సమయం ఇచ్చి దేవునికి ఇవ్వకపోతే తప్పకుండా అది మనకు ఏమవుతుంది? మనకే బాధాకరంగా మారుతుందని మనం చూస్తున్నాం. మనం ఏమేమి ఉన్నాం? పరదేశులు ఎలా ఉంటారు? పరదేశులు యాత్రికులు ఎలా ఉంటారు? ఏం లేకుండా ఇల్లు పట్టుకొని పోతారా? ఎక్కడ పోయినప్పుడు రెండు కప్పడా వేసుకుంటారు. ఏది సూట్ కేసులో ఏం చేస్తారు? 2 జతలు బట్టలు వేసుకుంటారు. 2 రోజులు అంటే 2 జతలు బట్టలు వేసుకుంటారు, పోతారు, చేస్తారు. ప్రయాణం చేస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినారు? ఎవరైనా ఎక్కడ మన పోయినాడు? రోహన్ ఎక్కడ పోయినాడు? గోవా పోయినావు. గోవా నాదే అని చెప్పి కూర్చున్నావాడా? ఇది నాదే అని చెప్తే కూర్చోలేదు, వచ్చేసినావు కదా. ఎందుకు? అది నీది కాదు. ఎందుకు? గోవాకి నువ్వు యాత్రికునిగా, పరదేశుడిగానే నువ్వు వెళ్ళినావు. కానీ నువ్వు ఎక్కడ నివసించే సిటిజన్షిప్ ఎక్కడ? నువ్వు పౌరుని ఎక్కడ? హైదరాబాద్ నాది అని నువ్వు చెప్పగలుగుతావు, కానీ గోవా నీది కాదుగా. ఆ విధంగా ఈ లోకం కూడా మనకు జాగ్రత్త వినండి. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు ఏమంటున్నాడు? విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. చల్లగా ఇంకా కొంచెం సేపు అనుకుందాం, తినేసి పోదాం. అప్పుడే వస్తుంటాం, వండుకొని పోదాం. వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది కదా. వచ్చి మనం పూరీలు చేసుకోవచ్చులే, పొద్దున్నే కీమా చికెన్ వండుకొని పోదాం. ఉన్నారు మా ప్రియులు ఉన్నారు ఇక్కడ బెంగళూరులో. వాళ్ళు సండే చర్చికి పోవాలంటే చర్చి కోసం ప్రిపేర్ కారు, కానీ చర్చికి పోయి వచ్చినాక తిండి గురించి ప్రిపేర్ అవుతారు బాగా. ఒకరు పోయి మటన్ తెస్తారు, చికెన్ తెస్తారు. ఇక ఆ రోజు శనివారం సాయంత్రం ఇక అన్ని వంటలు వాళ్ళ ఇంటికి పోతే, శనివారం పోతే బాగా వాసనలు వస్తాయి. ఎందుకు? వాళ్ళు కూడా మాలాయన ఎక్కడ ఉంటారు? ఇట్లా 3-4 ఫ్లోర్లు ఉంటారు, అందరు ఒకటి దగ్గర ఉన్నారు, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు. ఇక వాసనలే వాసన. కానీ శనివారం ఏం పెట్టారు? ఏమనంటే రేపటి కోసం. ఎందుకు? సిద్ధపాటుతో. లేట్ అయిపోతుంది కదా చర్చికి. నువ్వు చర్చికి వెళ్తున్నావు, సిద్ధపడుతున్నావా? ఆ మహోన్నతుని, ఆ సర్వభౌమికుని, ఆ సర్వ సృష్టికర్తని, ఆ సర్వాధికారిని నువ్వేం చేస్తున్నావు? ఆరాధించడానికి, మహిమపరచడానికి వెళ్తున్నావే. సిద్ధపాటుతో వెళ్తున్నావా? How you getting ready? How many of us have prepared this morning and come for the table? ఎంతమంది సిద్ధపాటుతోటి బల్ల కోసం సిద్ధపాటుతోటి వచ్చినారు? సిద్ధపాటుతోటి. బల్ల విషయంలో అబద్ధాలు ఆడొద్దు. ఇప్పుడు అబద్ధాలని మళ్ళీ బల్ల తీసుకున్నప్పుడు నేను క్షమాపణ అడుక్కుంటాలే అని ఇది ఒక అలవాటు అయిపోయింది. సిద్ధపాటుతోటి. ఎందుకు? అది చూపిస్తుంది ఏంటి? నేను వేచి ఉన్నాను, ఆయన పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అదొక సూచన. ఆ సూచన ఎందుకు లేదు మనకు? వెళ్ళాలని లేదు, ఇంకా వెళ్ళాలని లేదు. We have to be ready, prepare. ఎందుకు? ఇదే మనకు ఏంటి? మన రక్షణ దినము అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద డే ఆఫ్ మై సాల్వేషన్. ఈరోజు నేను సరి చేసుకో, మరి ఈ అవకాశం వస్తుందో లేదో ఆలోచించే. చదవండి.
అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి మన సత్క్రియలు నా సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకు? రేపు వాళ్ళు చెప్పగలుగుతారు ఏంటి, మన ముందు వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు దేవా, మా ముందు వాళ్ళు నాకు తెలుసు వాడు దుష్టుడు అని చెప్తారు, వాడిని లోపల రాణిస్తున్నావు నన్ను రాణిస్తలేవేంటి అని అడుగుతాడు. నేను చూసిన ఎంతమంది ఇంటి ముందు ఈ గణేష్లు ఉన్నాయా? రాత్రి పగులు మ్యూజిక్ బజాయిస్తురా? ఎన్ని పాటలు వచ్చి ఇప్పుడు నీకు? నువ్వు వద్దనుకున్నా పాడుతుంటావు తెలుసా? పాడవా? హల్లెలూయా బదులు ఇంకేమో వస్తుంటుంది ఇప్పుడు. అనే లోపల వద్దులే ఇప్పుడు ఎందుకు, కానీ ఈసారి కొంచెం మధ్య తక్కువనే ఉంది, ఈసారి కొంచెం ఎక్కువ లేదు. లేకపోతేనా ఇక ఎక్కడ పోయినా అదే పాటలు, ఇక అదే వస్తుంటాయి. ఇక కొన్ని ఉంటాయి ఏదో ఉంటాయి కదా, అది ఇంకొక పండుగ వస్తుంది, ఏంటది? బోనాలు. అమ్మ భయంకరమైన బీట్లు. మ్యూజిక్లో చాలా మందికి ఇష్టం, నాకైతే మ్యూజిక్ చాలా ఇష్టం. కానీ ఆ మ్యూజిక్ అనే కాదు, కానీ ఆ టైంలో ఆ పాటలు ఉంటాయి. ఏముంటాయి? తీన్మార్ పాటలు ఉంటాయి. వద్దంటూ కూడా ఎక్కడ పోయినా ఇటు నుంచి ఆ మూల తిరగానే అటొక్కటి, అటు నుంచి ఆ మూల పోయినా అటు. ఇక మాయా వద్దులేండి ఎందుకు, ఇక వాడతారు, ఇక గిట్లాంటి పాటలు పాడుతుంటారు. ఇక అవి ఎట్లయిపోతాయండి, విని 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 దాంట్లో ఏమైపోతున్నాం, మనం కూడా అంకితం అయిపోతుంటాం. అప్పుడు వాళ్ళు అంటారు మాతోటే ఉన్నారు కలిసి, వీళ్ళు ఏం పరిశుద్ధత ఉంది, ఏముంది? కొందరు పాటలు మంచిగా అనిపిస్తాయి, అటు ఇటు చూస్తా, ఓలేనప్పుడు 2 స్టెప్లు వేసేస్తా. యాగం ఏమవుతుంది మళ్ళీ మనం చేసిన లోపల దేవుడు అక్కడ రాసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? రాసుకుంటున్నాడు. బాస్ ఎవరు చూడలేదు, కానీ నేను బ్రో ఐ హావ్ సీన్ యూ డూయింగ్ దిస్, లెక్క చెప్పుకోవాలంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. వీ హ్యావ్ బీన్ చూజన్. ఆయన పరిశుద్ధుడుగా ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండవలసింది అని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇంకోటండి, 3 ఫిల్టర్లు పెట్టుకోవాలంట. కాఫీ ఎంతమందికి ఇష్టము? ఫిల్టర్ కాఫీ ఎంతమంది తాగుతారు? ఫిల్టర్ కాఫీ ఉన్నారు, కానీ ఫిల్టర్ కాఫీ చాలా మందికి ఇష్టం లేదు కదా, చేదో మరి అదొక. నాకు ఇన్స్టెంట్ కాఫీ అంటే మంచిగా అనిపిస్తుంది, ఫిల్టర్. కానీ మనకు కూడా పరిశుద్ధులకు 3 ఫిల్టర్లు ఇచ్చినాడు దేవుడు. మొదటి ఫిల్టర్ ఒకటి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మెంటల్ ఫిల్టర్ అంట. అదేంటి? మెంటల్ ఫిల్టర్ అని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Philippians 4th chapter 8th verse. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో, whatever is lovely, pure and just, ఏవి పవిత్రమైనవో, whatever is pure, ఏవి రమ్యమైనవో, whatever is beautiful, lovely, ఏవి ఖ్యాతి గలవో, whatever is commendable, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఫిల్టర్ పెట్టేసి ఏం చేయాలా? దాన్ని పక్కకు తీసి జల్లెడ తీసి పడేయాలి. ఫస్ట్ ఫిల్టర్ అది. రెండోది ఏంటి? తూతుమయమే అవుతుంటాయి. తూతుమయమే తెలుసు కదా బాగా, నేను భలే చెప్తుంటా. అత్తకు కోడలికి లేకపోతే ఇప్పుడు ఏమైపోతున్నాయి, ఇక అందరికీ జరుగుతున్నాయి లేండి, ఎవరో అందరికీ కొట్లాడుకుంటా. భార్యకి భర్తకి. నువ్వెంత అంటే ముందంటే ఏమంటుండే, ఏమంటారు, ఎగ్జాంపులరీ వైఫ్ని తెలుగులో ఏమంటారమ్మా? ఎగ్జాంపులరీ అంటే మాదిరిగా, అంటే ఆదర్శమైన
ఆదర్శమైన భార్య. ఈరోజు మాట్లాడచ్చులేండి, నాకు ఈరోజు స్వతంత్రం ఉంది ఈడ, ఎందుకు సండే స్కూల్ తీసుకుంటున్నాను. ఆదర్శమైన భార్య అంటే ఎగ్జాంపులరీ వైఫ్. వాళ్ళకి ఏమవుతుంటుంది? ఎన్నిసార్లు చెప్పండి, నిజంగా చెప్పండి, భర్తలు ఎన్నిసార్లు మీ భార్యను తిట్టుకున్నారు? మీరు గట్టిగా తిట్టడానికైతే మనకంత ధైర్యం లేదు, ఒప్పుకుంటా. గట్టిగా తిట్టడానికి వాళ్ళ ముఖం ముందు ముఖాముఖి తిట్టడానికి ధైర్యం లేదు మనం. కానీ ఏం చేస్తాం, మనసులో ఏం తిట్టుకుంటుంటాం, నవ్వుతుంటాము. కానీ ఆమె చూడగానే ఆమె మళ్ళీ అటు తిరగగానే పనులు బిగిస్తుంటాం. యు కీప్ ఆన్ డూయింగ్ దిస్. ఎంతమంది తిట్టుకుంటారు చెప్పండి భార్యని? తిట్టుకోవా? చూడండి, భార్యలు చూడకండి. ఒట్టి నేను ఇచ్చాడే అడుగుతున్నా, మీరు అందరూ అటు చూడండి, లేకపోతే మనకే కష్టం. మరి భార్యలు ఎంతమంది ఎన్నిసార్లు తిట్టుకుంటారు భర్తలని? ఎన్నిసార్లు తిట్టుకుంటారు చెప్పండి? అదే పని వాళ్ళదంట, అదే పని వాళ్ళది. తిడుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా అంటారు. ఒక మంచి సేయింగ్ ఉంది ఒకటి ఇంగ్లీష్లో, ఏముంది? బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్. తెలుగులో చెప్పండి, అది ఏమంటారు? ప్రతి ఒక్క సఫలమైన మనిషి వెనకాల ఒక పురుషుడు ఉంది. బట్ దేర్ ఇస్ ఎ ఉమెన్, దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ టు టెల్ హిమ్ వేర్ ఈజ్ రాంగ్. ఆయన ఎక్కడ తప్పు చేస్తున్నాడో అక్కడ వెనకాల కూడా ఒక స్త్రీ ఉంటుంది. ప్రతి దాంట్లో తప్పు తీస్తుందంట. తప్పు తీయడం మనకు అదే బ్రదర్ కరెక్టే చెప్పినాడు, తప్పు చేయడం కరెక్టే. అందుకే ఇప్పుడు నేను ఏం చేసిన, కొట్లాడడం మందే చేసిన. అసలు మాటలు నేను అదే అంట, అమ్మా నీతో నేను గెలవలేను. అప్పుడు ఏమన్నా తెలుసా 27 సంవత్సరాలు తీసుకుంది నీకు అది తెలుసుకోరాను. కానీ 27 సంవత్సరాలు సంతోషంగా ఉంటుండే కదా నువ్వు. అమ్మో, అక్కడ దాకా కూడా వస్తుంది. సో ఇలాంటి ఈరోజు ఉంటే నాకే స్వతంత్రం ఉంది, మీకు లేదు, సరేనా? కానీ ఏమంటున్నాడు అక్కడ, మాట మీదకి ఏమంటున్నాడు, ఒక ఫిల్టర్ పెట్టుకోమంటున్నాడు. మన నాలుక మీద కూడా ఒక ఫిల్టర్ పెట్టుకోమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 కూడా చూద్దాం. Ephesians 4:29. స్పీచ్ ఫిల్టర్, మెంటల్ ఫిల్టర్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను నీ నోట్లో రానియకుడి. ఫిల్టర్ పెట్టాలా, వీడి దాకా వచ్చేస్తుంది. ఏమని? సంస్కృతం వచ్చేస్తుందిలే, కొందరికి అలవాటే కాదు సంస్కృతం. అప్పుడు ఏమనాలా ఉండాలి. నాకు ఫ్రెండ్స్ కొందరు చెప్పినారు, తిట్టద్దంటే ఏమనాలా? యు ఆర్ ఏ కౌ, యు ఆర్ ఏ డాగ్, నువ్వు ఒక పక్షివి, నువ్వు ఒక కుక్కవి అని. అమ్మో, కుక్క అంటే కూడా అంటారు ఇప్పుడు, ఎందుకు? కానీ మా ఇంట్లో కుక్కలు అంటే ఇష్టం లేదు, అందుకే అదొక ప్రేమ జంతువే అలా అనమాట. కానీ వేరే తిట్టద్దు అంటున్నారు. అందుకే ఏమన్నా, యు ఆర్ ఎ బ్యూటిఫుల్ కౌ, అందమైన ఏమంటారు దాన్ని, ఆవువి, అట్లా కూడా ఒప్పుకుంటారా? జాగ్రత్త. కానీ ఫిల్టర్లు పెట్టుకోవాలి. ఏంటి? సంతోషమే ఏంటి? సమాధానం. సంతోషమే సమాధానం. సంతోషం పెట్టండి. వంటలు మంచిగా అవుతాయి, ఉప్పులు ఉంటాయి, కారాలు కరెక్ట్ ఉంటాయి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మనశ్శాంతిగా వండుకోవచ్చు. లేకపోతే రాత్రి అంతా ఏ బండ పెడుతుందో మన తల మీద అని ఎందుకు ఆ భయంతో మనకు? ఎంతమందికి ఉందా భయము? అంత దూరం లేంలే, అంత దూరం త్వరగా అక్కడ కూడా పోతాంలే, తెలియదు. రోజు పేపర్లు చూస్తుంటే, న్యూస్లు చూస్తున్నా. ఈరోజు నిన్ననే చూసిన ఒక ఆమె, మొగుడు పాపం బిడ్డని ఎత్తుకొని ఉన్నాడు, చిన్న పాపని. ఆమె రోజు ఇన్స్టాగ్రాము ఫోన్ల మీద ఉంటుందంట.
ఈ అడిగినందుకు ఏం చేసింది? కత్తి తీసింది. కత్తి తీసి ఇక ఇటు అటు అంటుంది. ఇక అది వీడియో ఎవరో తీసి అది పెట్టారు. అట్లాంటి వాళ్ళు కూడా తయారైంది ఇప్పుడు. అందుకేంటి? సంతోషపరిచే మాటలే మాట్లాడదాం, సమాధానపరిచే మాటలే మాట్లాడదాం. ఏంటి? ఫిల్టరు పెట్టుకుందాం. ఎందుకు? దాంట్లో కూడా తప్పుడు మాటలు మాట్లాడతాం. ఆవేశంలో ఎన్నో మాటలు జారిపోతాయి. కొన్నిసార్లు అంటారు, ఆ మాట ఒకసారి జారిందంటే తిరుగు అది మన ప్రాణం కంటే ఎక్కువ ఏం చేస్తుందంట? బాధ కలిగిస్తుందంట అని కూడా మరి పెద్దోళ్ళు చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకోటి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:17. ఇంటిగ్రిటీ ఏది చేసినా ఆయన నామం పరిశుద్ధాత్మనితో ఒక ఇంటిగ్రిటీ అనే ఫిల్టర్ పెట్టుకోవాలి. సోదరులారా, మరి సోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అంటున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చూడండి, ఏంటి? సత్యంలో నడుచుకుందాం, యథార్థతో నడుచుకుందాం. బయట ఒకటి లోపల ఒకటి కాదు. నిజంగా మనం నిన్ను ప్రేమిస్తున్నా అంటే అది ఏం చేయాలి? మనము నిజంగానే ప్రేమిస్తున్నట్టు మనం అది బయటికి వెళ్ళపరచాలి. నిజంగా ప్రేమిస్తున్నట్టు. ఏదో మాట పెట్టుకొని ఏదో చెప్పుకుంటా ఇది మనతో కాని పని. ఎందుకు? ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. మంచి పాట పాడింది సహోదరి. ప్రతి ఒక్క అమ్మ దేవా నువ్వు ఇట్లాంటి కూడా విన్నావా, ఇట్లాంటి కూడా రాసుకున్నావా అని రేపు అంటాం మేము. చూడండి, మనం అందరం ఇంకా ఏ కాంతంలో ఉన్నప్పుడే ఎప్పుడు సాతానుడు మనను పట్టుకుంటాడు. అందుకే అంటాం, సహవాసంకి వచ్చి సహవాసంలో ఉండడం, ఎక్కువ సమయం ఉండడము మనకు ఎంతో మేలుకరం. ఏకాంతంలో ఏం చేస్తాడు? సాతాను పట్టేసి పడివేస్తాడు. మరి ఎలా జీవిస్తున్నాం? మరి ఆయన రాకడ కోసం సిద్ధంగా ఉంటున్నామా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పడుతున్నారు? ఎంతమంది ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు? ఇవన్నీ చేస్తున్నామా? ఈ విధంగా జీవిస్తున్నామా? ఈ విధంగా మనము ఆలోచిస్తున్నామా? ఇలాంటి భావం కలిగి ఉన్నామా? లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు మరొకసారి మనకు ఒక అవకాశము ఇచ్చి ఉన్నాడు. బలలో మనం చేయబోతున్నాం, మనను మనం సరి చేసుకొని మనము ఆయనకు అప్పచెప్పుకుంటూ ఆయన రాకడ కోసం ఈ సమయం నుంచి ఎదురు చూచి వారంలో మనం కూడా ఒకరుగా మారిపోదాము అని మనము ఒక నిర్ణయం తీసుకుందాం.